హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఎక్కడికి రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ అనుకుంటున్నారా? ఎస్, మేమైతే ఊరు వెళ్తున్నామండి. అండ్ మేము విజయవాడ వెళ్తున్నాము. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో నేను, పిల్లలు, మా హస్బెండ్ అందరం అయితే స్టార్ట్ అయిపోయాం కార్లో. అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి బేసిక్గా. అండ్ 2 వీక్స్ వాళ్ళకి హాలిడేస్ అనమాట. బ్రేక్ ఇచ్చి ఏప్రిల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ సిలబస్ స్టార్ట్ చేస్తారు. సో ఈ 2 వీక్స్లో 1 వీక్ మొత్తం మా మమ్మీ వాళ్ళు ఉండట్లేదు. అండ్ నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను, చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నానని. అండ్ హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్తారు. సో పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఉంచుకున్నా సరే ఆఫ్టర్నూన్ సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఆడుకుంటూ అటు ఇటు వెళ్ళిపోతారు, మనం మైక్రో మేనేజ్ చేయలేమని చెప్పేసి మేమైతే పిల్లల్ని మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. కార్ చూసారా, కంప్లీట్గా ప్యాక్డ్ ఉంది వెనకాల. ఆ కార్లో ఎన్ని అంటే అన్ని పట్టించామండి మేము ఈసారి. కింద చూసారా టీవీ ఉంది, పైన ఏంటో చైర్స్ ఉంది, వెనకాల ఏంటో డైనింగ్ టేబుల్ ఉంది. సో అవన్నీ మేము కార్లో పెట్టుకొని విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ వెళ్ళేదారిలో స్టార్ట్ అయ్యే ముందు చక్కగా పిల్లలకి సాంగ్స్ పెట్టాను అనమాట, వర్షిప్ సాంగ్స్. చక్కగా పాడారు కొంచెం సేపు. అండ్ విన్సీ అయితే చిప్స్ తినడం స్టార్ట్ చేసేసింది. ఇద్దరు బాగా అలసిపోయారు అనమాట స్కూల్ నుంచి వచ్చి. అండ్ మేమైతే స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ ఫేస్ చూసారా ఎలా గ్లో అయిపోతుందో చక్కగా, ఎంత హ్యాపీగా ఉన్నాడో. యాక్చువల్లీ మా హస్బెండే ఇలానా, అందరూ అలానే ఉంటారా నాకైతే అర్థం కావట్లేదు. విజయవాడ అనేసరికి చాలు 1000 volts బల్బ్ లాగా ఫేస్ అయితే వెలిగిపోతూ ఉంటుంది. ఎవరైనా బెజవాడ వాసులు కనుక ఈ వీడియో చూస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. బెజవాడ వెళ్ళేటప్పుడు అందరికి అలానే అనిపించిందా, లేకపోతే మా హస్బెండే స్పెషల్ అని. సో అలా అయితే మేము వెళ్ళిపోయాం. నేను చెప్పాను కదా, పిల్లల్ని డైరెక్ట్ స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాం అనమాట. మేము లంచ్ ఏం చేయలేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ చేసి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అనుకుంటా రోజు. డైరెక్ట్గా వచ్చేసాం, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వచ్చేసాము. అండ్ సో ఇది ఈ హోటల్ అయితే మనకి అవుట్స్కర్ట్స్లోనే ఉంటుందన్నమాట. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. మేము ఇంతకుముందు కూడా ట్వైస్ వెళ్ళాము. సో ఇక్కడ ఫుడ్ బాగుంటుందన్నమాట. సో అందుకని మేము వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయకుండా సేమ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. చక్కగా ఆర్డర్ చేసాము. ఇద్దరు బిర్యానీ కావాలన్నారు, ఇద్దరికి బిర్యానీ పెట్టాము. అండ్ మేమైతే కొంచెం వేరే ఫుడ్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నాము ఫుడ్ కోసం. Look at the video. ఫుడ్ వచ్చే వరకు వాళ్ళైతే అలా చేశారనమాట, ఆడుకున్నారు. మీకు ఒక టిప్ చెప్తారండి. నో అందరం చాలామంది హ్యాండ్ వాష్ చేసుకుంటాము, కానీ కొంతమంది ఉంటారు కదా నాలాంటి వాళ్ళు, ఎంత హ్యాండ్ వాష్ చేసుకున్నా సరే బయట వాటర్తో అంటే చేసుకున్న ఫీలింగ్ ఉండదు అనమాట. సో దీనికి ఒక టిప్ చెప్తాను. ఇది నేను మా హస్బెండ్ ఫాలో అవుతాం. అండ్ అప్పుడప్పుడు మా పిల్లలకి కూడా చేపిస్తానమాట. లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, వాళ్ళు ఆనియన్స్ ఇంకా లెమన్ ఇస్తారు కదా సాలెడ్ అనమాట, అది వాష్ చేసుకున్నట్టు రబ్ చేసుకోండి. అంతే హ్యాండ్ వాష్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా హైజీనిక్గా ఉంటుంది అనమాట. మేము లంచ్ చేసి స్టార్ట్ అయ్యాక సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ జరిగిందండి. అదేంటో నేను డెఫినెట్గా మీతో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. కానీ మీరు అది నెక్స్ట్ వ్లాగ్లో చూడాలంటే మీరు మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఆ ఇంట్రెస్టింగ్ ఏం జరిగింది, అసలు నేను విజయవాడ వెళ్ళి ఏం చేశాను, అవన్నీ మీతో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అంటిల్ దెన్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.